సో మొత్తానికి ఉండవల్లి నివాసం దగ్గర చంద్రబాబును కలవడానికి భారీగా నేతలు అధికారులు అయితే చేరుకుంటూ ఉన్నారు. ఆ హడావిడిని మనం చూస్తూ ఉన్నాం. అండ్ మరి కాసేపట్లోనే చంద్రబాబు మీడియా ముందుకు రాబోతున్నారు. సో అడ్రస్ చేయబోతున్న ప్రెస్ ని ప్రజలను ఉద్దేశించి ఆయన ఏం మాట్లాడతారు అన్నది ఆసక్తికరంగా మారింది. అండ్ ఆ ప్రెస్ మీట్ తర్వాత నేరుగా ఆయన ఢిల్లీ వెళ్లే ప్లాన్ ఉంది పవన్ కళ్యాణ్ తో కలిసి. సో ఆ డీటెయిల్స్ అందించడానికి మహాత్మా సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, చంద్రబాబు అలాగే పవన్ ఢిల్లీ స్కెడ్యూల్ ఏంటి? ఎవరెవరిని కలుస్తున్నారు? ఎవరెవరిని ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానిస్తున్నారు? ఈ మధ్యాహ్నం 1 గంట 2 గంటల మధ్యలో వారిద్దరు నేతలు కూడా ఢిల్లీ చేరుకొనున్నారు. మళ్ళీ సాయంత్రం 6 గంటలకు తిరుగు ప్రయాణం అయ్యేలా షెడ్యూల్ ఖరారు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈరోజు ఢిల్లీలో ఎన్డీఏ నేతల సమావేశం కూడా ఉంది. అధికారం చేపట్టబోతున్నారు. ఎన్డీఏ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఈసారి భారతీయ జనతా పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. కేవలం వారికి 240 సీట్లు మాత్రమే వచ్చాయి కాబట్టి మిత్రపక్షాల మీద ఆధారపడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఈ క్రమంలో ఎన్డీఏ మిత్రపక్షాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాయంత్రం 4 గంటలకు ఆయన నివాసంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దానికి ఈ ఇద్దరు నేతలు కూడా హాజరవుతారు. ఎన్డీఏ మిత్రపక్షాలుగా తెలుగుదేశం, జనసేన ఉన్నాయి దక్షిణాది నుంచి. అలాగే జేడీఎస్ కూడా ఉంది. ఉత్తరాదిన జేడీయూ నితీష్ కుమార్ వస్తున్నారు. అలాగే ఇతర మిత్రపక్షాల నేతలందరూ కూడా ఇవాల్టి సమావేశానికి హాజరు కాబోతున్నారు. ప్రభుత్వాన్ని ఏ రోజు ఏర్పాటు చేయాలి, అలాగే క్యాబినెట్ మంత్రి పదవుల విషయంలో ఏ పార్టీ ఎన్ని పదవులు కోరుతుంది, వారికి ఎన్ని ఇవ్వగలుగుతారు, అలాగే పోర్ట్ఫోలియోలు, ఇట్లాంటి అంశాలన్నిటి గురించి సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు వచ్చే ప్రధానమైన ఉద్దేశం మాత్రం తన ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించడం కోసమే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వస్తున్నారన్నది ప్రధానమైన అంశం. ఎలాగూ వస్తున్నారు కాబట్టి ఎన్డీఏ సమావేశానికి కూడా ఆయన హాజరయ్యి కామన్ ఎజెండా ఏంటి, ఎలా క్యాబినెట్ రూపకల్పన చేయాలి, స్పీకర్ పదవి ఎవరికి ఇవ్వాలి, అలాగే మంత్రి పదవులు ఏంటేంటి అన్న అంశాల మీద బేసిక్గా ఒక చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ రౌండ్లోనే మొత్తం అన్ని ఖరారు అవుతాయని కూడా చెప్పలేం. దీని మీద మళ్ళీ విడతల వారీగా చర్చలు కూడా ఉంటాయి. ఆ తర్వాత కేంద్రంలో ఇక్కడ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు కావాలి, ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేయాలి, మోదీతో పాటుగా మిత్రపక్షాల వాళ్ళు కూడా ఎవరెవరిని ప్రమాణ స్వీకారం చేయిస్తారు, ఒకేసారి మొత్తం క్యాబినెట్ అంతా ప్రమాణ స్వీకారం చేస్తారా, లేదా దానికి కూడా విడతల వారీగా ఏర్పాటు చేసుకుంటారా, ఇలాంటివన్నిటి గురించి ఇవాళ చర్చించే అవకాశం ఉంది. సాయంత్రం మీడియాను కూడా చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి అడ్రస్ చేయనున్నట్లుగా పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఎందుకంటే నేషనల్ మీడియాలోనూ ఆయన అడ్రస్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో ఇటు చంద్రబాబు నాయుడు, అటు నితీష్ కుమార్, ఈ ఇద్దరు నేతలు చాలా కీలకంగా మారారు. వారిద్దరికి వచ్చిన ఆ నెంబర్ ఎంపీల సంఖ్య ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటులో అత్యంత కీలకంగా మారింది. కాబట్టి వారు ఆ ఢిల్లీలో తమ రిలవెన్స్ని చాటుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. ఆ క్రమంలో ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి సాయంత్రం 6 గంటల తర్వాత తిరుగు ప్రయాణం కానున్నట్లుగా మనకు సమాచారం ఉంది.